Now we are coming to how to narrate a subject. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటూ అందులోని రకరకాల అంశాల గురించి మాట్లాడుకుంటున్నా. దీనికి కూడా బేస్ని చూసారా, నేను చెప్పేదానికి కూడా బేస్ ఏంటి, స్క్రీన్ ప్లే. నేను మర్చిపోకూడదు, నేను స్క్రీన్ ప్లే అనేది చెప్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ ప్లే అనేది చెప్తే ఇలాగ ఇన్ని ఉంటాయి. మీరు చూడబోయే స్టేజ్ మీద చూడబోయే ఆ కోచింగ్లో, ఆ వర్క్షాప్లో ఇన్ని ఉంటాయని చెప్పడం గురించి స్క్రీన్ ప్లే అని హెడ్డింగ్ పెట్టాను. మొదలు యాక్టింగ్ అని పెట్టాను, స్క్రీన్ ప్లే అని పెట్టాను. ఈ స్క్రీన్ ప్లేలో ఇవన్నీ కూడా అంశాలు, రకరకాల అంశాలు. ఈ అంశంలో మెయిన్ అంశం ఏంటి, ప్లాట్, కథ, కథాంశం, ఇతివృత్తం, స్టోరీ లైన్. ఇవన్నీ నేర్చుకున్న ఒక చిన్న డిఫరెన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే వీటికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి కాబట్టి అవి మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉండడం కోసం స్టోరీ లైన్ అనే ఒక బేస్మెంట్ వేసాం. ఆ బేస్మెంట్ మీద ఆనుకుని మనం ఇప్పుడు ఒక అస్థిపంజరాన్ని నిర్మించుకున్నాం. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ఇలాగైంది, ఇది కూడా సంఘటన జర్నీ అనేది ఒక స్కెల్టన్ వచ్చింది. దీనికి శరీరం ఫ్లెష్, ఒక బ్రెయిన్, ఫ్లెష్, కళ్ళు, ముక్కు అన్నీ ఉండవలసిన చోట ఉంటే అది అందంగా ఉంటుంది. అందమైన అమ్మాయికి తయారవుతుంది, అందమైన అబ్బాయికి తయారవుతాడు. దాన్నే ట్రీట్మెంట్ అంటారు. ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట. దాన్నే ఆ స్టోరీ నేరేట్ చేసే ముందు ఈ క్యారెక్టర్లు అన్నీ రావాలి. ఈ సినిమాలో ఏవే క్యారెక్టర్లు ఉంటాయి, ఈ సబ్జెక్ట్లో ఏవే క్యారెక్టర్లు, ఎవరెవరితో మాట్లాడతారు. మెయిన్ కథాంశం ఉంది కాబట్టి మీరు డివేట్ గారు, మెయిన్ స్టోరీ లైన్ ఉంది కాబట్టి మీరు డివేట్ గారు, మెయిన్ కథ ఇతివృత్తం ఉంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళలేరు. దాన్ని మర్చిపోకుండా డిబేట్ కాకుండా, డిబేట్ అయిపోతే ఏం చెప్తున్నాడో సినిమాల మధ్యలో పాప్కార్న్ తింటూ ఎక్కడ ఏంటి అనే రాకూడదు. సినిమాకి సంబంధితమైందే ఇన్కార్పొరేట్ అయి ఉండాలి. కామెడీ కానీ, అందులో సబ్ ప్లాట్లు కానీ, ఇవన్నీ కూడా అందులో దానికి సంబంధించినవి ఉంటే మీకు ఈ ప్రాబ్లం రాదు. ఇప్పుడు కథని ఎలా నేరేట్ చేయాలంటే కథ రావాలి కదా, సంఘటన సమాహారం వస్తుంది, రకరకాల సంఘటనలు వస్తాయి. దాన్ని ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక సీన్ తర్వాత ఒక సీన్ రాసుకోవడమే స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లేని ఎలా చెప్పాలి, దానికి సంఘటన కావాలి. ఏ క్యారెక్టర్ ఎవరితో మాట్లాడుకున్నారు, ఏ క్యారెక్టర్ ఎవరెవరితో చేస్తున్నారు, ఏ క్యారెక్టర్ ఎవరు ఒక బాంబు పేలుస్తున్నాడు, రకరకాల సంఘటనలు ఎలా జరిగినాయి అనేది రాయించుకోవటమే ట్రీట్మెంట్. అంటే ఒక మనిషిని తయారు చేస్తున్నాం స్కెల్టన్ని. ఇప్పటివరకు స్కెల్టనే ఉంది, స్టోరీ, ప్లాట్, ఇతివృత్తం ఇవన్నీ స్కెల్టన్. దానికి ఫ్లష్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ట్రీట్మెంట్ అని. ఆ ట్రీట్మెంట్ అయిన దాన్ని ఒక సీన్ తర్వాత ఒక సీన్ మనం రాసుకుని వేరే వాడికి చెప్పడం అనేది స్టోరీ నేరేషన్.